వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ లక్ష్మీ రాజరాజు. ప్రస్తుతం మనం జయశంకర్ అగ్రి యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి రైతు మహిళా మేళా ఈ 2 రోజులు అద్భుతంగా జరుగుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8 మరియు 9వ తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కటి మేళనైతే నిర్వహిస్తుంది. ఇది మొట్టమొదటి రైతు మహిళా మేళాగా కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడికి ఎంతో మంది రైతులు వేల సంఖ్యలో వారి కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో అయితే పాల్గొంటున్నారు. ఈ మేళా యొక్క ప్రధాన ఉద్దేశం తుమ్మల నాగేశ్వరరావు గారి మాటల్లో అయితే దీనిలో ఎన్నో యాంత్రికత వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో అయితే చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే డ్రోన్లు కూడా ఈ మేళాలో ప్రవేశపెడతాము. అదేవిధంగా ఆ డ్రోన్ల సహకారంతో వ్యవసాయ పనులు ఎలా చేయాలో, ఎంత సరళంగా చేసుకోవచ్చో మహిళా రైతులకు అర్థమయ్యేలా చెప్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి 2026వ సంవత్సరాన్ని రైతు మహిళా సంవత్సరంగా పేర్కొనింది. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం జయశంకర్ యూనివర్సిటీతో సహా కోరమాండల్ అగ్రి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిగా ప్రారంభించింది. ఇక నుంచి ఎన్నో రకాలుగా ఇలాంటి మేళాలను మరికొన్ని నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడికైతే వేల సంఖ్యలో మహిళా రైతులైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం తరలివచ్చారు. సో అసలు ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఎటువంటి అవగాహన కలిగింది, ఈ కార్యక్రమంతో వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇవన్నీ వచ్చేసి మనకి సన్న రకాలు. అంటే ఇప్పుడు మామూలుగా గ్రెయిన్ టైప్ అంటే గింజ సైజ్ని బట్టి మనము క్లాసిఫికేషన్ చేస్తే మీడియం స్లెండర్ అని లెంత్ అంటే పొడవు ఎంత ఉంది, అడ్డం ఎంత ఉంది, దాని నిష్పత్తి ప్రకారం మీడియం స్లెండర్ అంటాం. ఆ మీడియం స్లెండర్లో ఇవన్నీ వస్తాయి. దాంట్లో వచ్చేసి ఇప్పుడు మనం 75 అనేది బాగా పాపులర్ అయిన వెరైటీ. అంటే ఫార్మర్స్లో కూడా బాగా దీనికి ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట మా దగ్గర 75ది. అదేవిధంగా మనకి ఇంకా సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకోవడానికి అంటే తక్కువ ఫాస్ఫరస్ యూజ్ చేసి దానికి అనుకూలంగా అంటే అధిక దిగుబడిని వచ్చే రకాలు 2 ఉన్నాయి అందులో. ఇక్కడ 61, 81 ఈ సన్న దాంట్లో 60 వచ్చేసి సేమ్ మనకి సాంబ మసూరి లానే ఉంటుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది, ఎండాకు తెగులు తట్టుకుంటుంది 60లో. 87 అనేది ఏంటంటే కొత్తదన్నమాట. మొన్న డిసెంబర్ 31, 2025 నాడు రిలీజ్ అయ్యడం జరిగింది. దీన్ని మనం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకి అనుకూలంగా పండించుకోవడానికి తక్కువ ఫాస్ఫరస్లో. ఇంకోటి ఏంటంటే ఇది స్వర్ణాను పోలి ఉంటుంది. స్వర్ణ రకం మనకి ఆల్రెడీ పాతది ఫార్మర్స్లో చాలా పాపులర్ అనమాట, స్వర్ణ అనే వెరైటీ. సో ఆ ఈ స్వర్ణ వెరైటీ చాలా పాపులర్ వెరైటీ. సేమ్ దాంట్లోంచి వచ్చిందనమాట. దీంట్లో వచ్చేసి దోమ తట్టుకుంటుంది, కాండం దృఢంగా ఉంటుంది. ముఖ్యంగా మనకి ఏంటంటే అకాల వర్షాలు వచ్చినప్పుడు పంట నష్టం కలగకుండా. ఎందువల్ల అవుతుంది పంట నష్టం? కింద పడిపోవడము, గింజ రాలడము, రాలిన గింజలు మొలకెత్తడము. సో అలాంటి లక్షణాలు దీంట్లో లేవన్నమాట. ఎందుకంటే ఫస్ట్ కాండం దృఢంగా ఉంటుంది, గింజ అనేది రాలదు. ఇంకొకటి దీంట్లో 3 వారాల నిద్రావస్థ ఉండడం వల్ల మనకి 3 వారాలు అంటే కోత దశలో 3 వారాల పాటు మనకి తడిసినా కూడా జర్మినేషన్ రాదనమాట, మొలకలు రావు. కాబట్టి మనకి పంట నష్టం అనేది జరగకుండా ఉంటుంది. దీంట్లో ఇంకా మనకి సేంద్రియ పద్ధతిలో చేసుకోవడానికి అనువైన రకం. ఎందుకంటే తక్కువ భాస్వరంలో అంటే మనము సిఫారసు చేసిన దానికన్నా 50% తక్కువ చేసినా కూడా దీన్ని మనము ఎక్కువ దిగుబడిని సాధించుకోవచ్చు. అంతేకాకుండా అతి ముఖ్య లక్షణం ఏంటంటే మనకి నూక శాతం అనేది చాలా తక్కువ. దీంట్లో నూక శాతం తక్కువ కాబట్టి ఎంత 72% హెచ్ఆర్ఆర్ ఉంది, 72% హెచ్ఆర్ఆర్ ఉంది. కాబట్టి బియ్యం అనేది ఎక్కువ వస్తుంది అనమాట. బియ్యం 2 క్రాప్స్ వేసుకోవచ్చు. దీన్ని 140 రోజులు. ఇది స్వర్ణ అనేది 150 రోజుల్లో వస్తుంది. స్వర్ణ కన్నా మనకి వారం 10 రోజులు తక్కువ ఉందన్నమాట. అయితే స్వర్ణకి దీనికి వచ్చిన తేడా ఏంటంటే స్వర్ణలో మనకి ఆ బంగారు వర్ణంలో ఉంటాయి గింజ, ఇందులో బంగారు వర్ణం లేదు. తెల్లగా మెరిసినట్టు గోధుమ రంగులో ఉంటుంది అనమాట. బంగారు వర్ణం కాకుండా గోధుమ రంగులో ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంకా ఇప్పుడు ఇది 48, 53, 58 ఇవన్నీ ఏంటంటే తక్కువ మోతాదులో చక్కెర ఉంటుంది అనమాట. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం కదా, ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది వీటిల్లో. ఈ 48లో వచ్చేసి మనకి
హై జింక్ ఉంటుంది. హై జింక్ అంటే మనకి పోషక విలువలు, జింకోవిట్ అన్నట్టుగా ఐడియా ఉంది కదా, మనకు కోవిడ్ టైంలో జింకోవిట్ వేసుకునే వాళ్ళం. ఎందుకు? మన బాడీలో రోగ నిరోధక శక్తి పెంచడానికి. అయితే దీంట్లో ఏంటంటే మన తెల్ల బియ్యంలో పాలిష్డ్ రైస్లో 24 ppm ఉంటుంది జింక్. అదే బ్రౌన్ రైస్లో వచ్చేసి 27 ppm ఉంటుంది, 27 ppm ఉంటుంది అనమాట. గ్లైసిమిక్ ఇండెక్స్ వచ్చేసి తక్కువ, అంటే షుగర్ ఫ్రెండ్లీ, మధుమేహము అదే చక్కెర వ్యాధిగ్రస్తులకి అనుకూలమైన పంట అనమాట తినడానికి ఇది. ఇంకా దీంట్లో ఎండాకు తెగులు తట్టుకుంటుంది, అంతేకాకుండా చౌడు నెలల్లో కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ సన్నవి. అలాగే మనం ఇక్కడ వచ్చేస్తే ఇవి మనకి దొడ్డు రకాలు కొన్ని. దీంట్లో ఇది డిఆర్ఆర్ దా 42 అనేది మనకి నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. 65 వచ్చేసి అలాగే సేంద్రియ పద్ధతిలో వేసుకోవచ్చు. 74 ఈ రెండు కూడా కొంచెం పొట్టి గింజలు. 74 ఈ 65 పొట్టి గింజలు, ఈ రెండు కూడా మనకి ఏంటంటే సేంద్రియ పద్ధతిలో వేసుకోవడానికి. ఈ 79 అనేది హంస రకం. మీరు ఇక్కడ చూస్తే ఇది హంస రకం. 79 హంస రకం అనమాట. దీంట్లో ఏంటంటే మనకి చలికాలంలో మనకి అంటే మనం రబీలో వేసుకుంటాం కదా, సెకండ్ క్రాప్ రబీలో, అప్పుడు చలి ఎక్కువ ఉంటుంది కదా, ఆ చలిని తట్టుకుంటుంది ఇది. చలిని తట్టుకుంటుంది, దోమను తట్టుకుంటుంది ఇది. ఇంకా ఇవి హైబ్రిడ్స్ అండి మా దగ్గర. ఇవి హైబ్రిడ్స్ డిఆర్ఆర్ H5 సలైన్ టాలరెంట్. ఇది మనకి చౌడు నెలల్లో తట్టుకుంటుంది. ఇది చౌడు నెలల్లో తట్టుకుంటుంది ఇది. ఇది ఇంకొకటి ఇది 51 వచ్చేసి ఏంటంటే ఇది స్వర్ణాన్ని పోలి ఉంటుంది. స్వర్ణలాగానే ఉంటుంది గింజ, స్వర్ణ నుంచి పుట్టింది ఇది. దీంట్లో మనకి తేడా ఏంటంటే అగ్గి తెగులుని సమర్థవంతంగా తట్టుకుంటుంది, అగ్గి తెగులుని తట్టుకుంటుంది. మేము మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధిక దిగుబడినిచ్చి వాతావరణంలో విపరీత పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా తట్టుకొని, అంటే మనం ఇంగ్లీష్లో దాన్ని క్లైమేట్ రెసిలియంట్ అంటాము. అది న్యూట్రియంట్ యూజ్ ఎఫిషియంట్ వెరైటీస్, అంటే సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకోవడానికి, మళ్ళీ చీడపీడలను తట్టుకోవడానికి, అలాగే న్యూట్రియంట్ రిచ్ వెరైటీస్ అంటే బయోఫార్టిఫైడ్ వెరైటీస్ని అధిక పోషక విలువలు ఉంటాయి. అంటే జింక్ పరంగా కానివ్వండి, జింక్ ఏమో ఎక్కువ ఉండాలి, అదేవిధంగా చక్కెర శాతం తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. ఆ దిశలో మావి పరిశోధనలు జరుగుతున్నాయి అన్నమాట. ప్రతి ఒక్క కేటగిరీలో మేము మా వరి రకాలను రూపొందించాము. అన్నీ అధిక దిగుబడినిచ్చారు. అంటే మనకి సాధారణంగా సాగులో ఉన్న రకాల్లోకి పోల్చుకుంటే ఇవి అన్ని అధిక దిగుబడినిచ్చే రకాలు. అధిక దిగుబడిని ఇవ్వడమే కాకుండా వాటిలో ప్రతి ఒక్క రకంలో ఒక ప్రత్యేక లక్షణం ఉంటుందన్నమాట. కొన్నేమో చీడపీడలను తట్టుకునే రకాలు, కొన్నేమో పోషక విలువలు ఎక్కువ ఉన్నవి, నేలలో పోషకాలు తక్కువ ఉన్నా, అంటే మన నత్రజని కానివ్వండి, భాస్వరం కానీ వాటికి సంబంధించిన ఎరువులని తక్కువగా వాడి కూడా ఎక్కువ దిగుబడినిచ్చే రకాలు. అట్లాంటిది డిఆర్ఆర్ దాన్ 90 వచ్చేసి మన యూరియా ఫర్టిలైజర్ని తక్కువ యూజ్ చేసినా కూడా ఎక్కువ దిగుబడినిస్తుంది. తక్కువ ఫాస్ఫరస్ అంటే డిఏపిని తక్కువ వాడినా కూడా ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలు వచ్చేసి మనకి డిఆర్ఆర్ దాన్ 60, 65, 73, 74, 87, 88 ఇవన్నిట్లో గింజ రకాలలో తేడా ఉంటుంది. ఒక్కొక్క వరి రకం కూడా మనం ఒక్కొక్క ప్రాంతానికి ఏ ప్రాంతానికి అనుకూలం, అంటే ఒక్క ప్రాంతం అంటే దేశం మొత్తం అన్నమాట. దేశం మొత్తంలో ఏ ప్రాంతాలకు అనుగుణంగా ఉంటుందో అలా మేము టెస్ట్ చేసి వీటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. భారతీయ వరి పరిశోధన సంస్థానంలో శాస్త్రవేత్తలు ర్యాపిడ్ సాయిల్ టెస్టింగ్ కిట్, ఇప్పుడు ఫార్మర్స్ సాయిల్ శాంపుల్ అనలైజ్ చేసుకోవడానికి వాళ్ళ ల్యాబొరేటరీకి పంపించినట్టయితే కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళ పొలంలో వాళ్ళు తమంతట తామే పరీక్ష చేసుకునే విధంగా ఈ కిట్ రూపొందించబడింది. ఈ కిట్లో ఇలా పరీక్ష నాళికలు, పెద్ద పరీక్ష నాళికలు, చిన్న పరీక్ష నాళికలు, మొత్తం కావాల్సిన ఈ పరీక్ష చేయడానికి కావాల్సిన పరికరాలన్నీ కూడా ఈ కిట్లో ఉంటాయి. సో మొదట ఇందులో ఇది చాలా ఈజీ, ఎవరైనా చేసుకోగలరు. తక్కువ నైపుణ్యంతో చేసుకునే విధంగానే దీన్ని రూపొందించారు. సో మొదటగా ఇలాంటి పెద్ద ట్యూబ్స్ ఉంటాయి. దీనిలో మనం పొడిమట్టిని తీసుకోవాలి. పొడిమట్టిని ఈ గ్రూవ్ వరకు తీసుకొని 5 వరకు, తర్వాత దీన్ని ఉపయోగించి మనం ఉదజని సూచిక, నేల యొక్క ఉదజన సూచిక అంటే pH బట్టి మనం వేసిన ఎరువులు అనేవి pH మంచిగా ఉంటే మనం వేసిన ఎరువులు మొక్క బాగా తీసుకొని అభివృద్ధి చెందగలుగుతుంది. సో pH ఉదజని సూచిక, నత్రజని అంటే యూరియా ఎక్కువ వాడతాం కదా, యూరియా కోసం అని నత్రజని టెస్ట్, ఫాస్ఫరస్ కోసం భాస్వరం టెస్ట్, పొటాషియం MOP SOP కోసం అని చెప్పి పొటాషియం టెస్ట్ చేస్తాం. సో మొదటి స్టెప్ ఏంటంటే మట్టిని ఇక్కడ వరకు తీసుకొని 10 ml వరకు మనం ఏ టెస్ట్ చేయాలనుకుంటే దాని యొక్క రియేజెంట్ వేయాలి. సో ఇవి రియేజెంట్స్ అనమాట, ఎక్స్ట్రాక్షన్ రియేజెంట్స్.
ఫస్ట్ స్టెప్లో అప్ టు 10 వరకు వేసి దాన్ని జెంటల్గా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత ఇలా చిన్న పరీక్ష నాళికలు, ఇలాంటి గరాట్ ఉంటుంది. ఫిల్టర్ పేపర్స్ కూడా మేము ఇచ్చాము, ఇందులోనే ఉన్నాయి. సో ఫిల్టర్ పేపర్ని ఫోల్డ్ చేసి ఇలా 3 వైపులు ఒకవైపు క్లోజ్ చేసి ఇటువైపు ఇలా ఓపెన్ చేసి సో మనం ముందుగా షేక్ చేసుకున్న దాన్ని ఇందులో వేయాలి. వేసినట్టయితే మనకి బురదగా ఉన్న సొల్యూషన్ అనేది ఇందులో తెల్లగా వస్తుంది ఫిల్టర్ అయిన తర్వాత. సో సెకండ్ స్టెప్ ఏంటంటే కలర్ డెవలప్మెంట్. సో కలర్ డెవలప్మెంట్లో మనం ఆ తెల్లగా ఉన్న దాంట్లో మనకి ఇదిగోండి నేను వరుసగా పెట్టాను. pHకి అయితే ఇది రియేజెంట్, నైట్రోజన్కి అయితే N2, ఫాస్ఫరస్కి P2, పొటాషియంకి K2 రియేజెంట్. 2-3 చుక్కలు వేసినట్టయితే మనకి రంగులు వస్తాయి. సో వచ్చిన రంగు రియాక్షన్ అయ్యి రంగు వస్తుంది. ఇది ఉదజన సూచిక కోసం చేసిన టెస్ట్. చూసారు కదా pH ఎంతలో ఉంది, 7.8 అలా ఉంది. సో 6 to 7 అనేది మొక్కలకి చాలా అనువైన pH అనమాట. ఆ pHలో మొక్కలు బాగా పెరుగుతాయి. మనం వేసిన ఎరువులన్నీ కూడా మొక్క తీసుకోగలుగుతుంది. చూడగలుగుతున్నారు ఇక్కడ వెరీ లో ఉంది, చాలా తక్కువ. సో వెరీ లో అని ఇలాగే అన్నింటికి కూడా కలర్స్ వస్తాయి. ఫాస్ఫరస్కి అయితే ఒక రంగు, పొటాషియంకి అయితే వేరే రంగు. ఇలా చార్ట్స్ ఇచ్చాము తక్కువ ఎక్కువ బట్టి ప్రతిదానికి కూడా చార్ట్స్. అంటే మనకు వచ్చిన పరీక్ష నాళికలో వచ్చిన రంగుని ఈ చార్ట్లో ఉన్న రంగుతో కంపేర్ చేస్తే మనకు అర్థమవుతుంది మన పొలంలో పోషకాలు అనేవి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏం చేయాలి అనే దానికోసం అని చెప్పి మేడం చెప్పున్నారు కదా, అది మట్టిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నిటినీ దాని వాల్యూస్ అన్నీ వస్తాయి మనకి అవైలబుల్గా ఎంత ఉన్నాయి అన్నవి. వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏ కలర్ చార్ట్ చూపించారో దాన్ని ఇక్కడ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ కలర్ సెలెక్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆ కలర్ ఇక్కడ తీసేసుకుంటుంది. నైట్రోజన్కి ఎంత, ఎన్పీకేలకు ఎంతెంత ఉన్నాయి అన్నవి తీసేసుకుంటుంది. వాటిని బట్టి ఏ స్టేజ్లో ఎంతెంత యూరియా ఎంతెంత ఇవ్వాలి మొక్కకి అన్నది రికమెండ్ చేస్తుంది. సో దీని ప్రకారంగా వేసుకుంటే అంటే ఇదేంటంటే మనకి అవైలబుల్ న్యూట్రియంట్స్ని బట్టి నైట్రోజన్ని న్యూట్రియంట్స్ని రికమెండ్ చేస్తుంది అనమాట. ఇది వాడటం వల్ల ఏంటంటే సాయిల్ హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. అదే కాకుండా మేము మిగతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో స్ట్రెస్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అన్నదానికి యాప్స్ చేస్తున్నాము. ఇవన్నీ క్యూఆర్ కోడ్స్ అనమాట. క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ని యాక్చువల్గా అయితే అక్కడ స్కాన్ తీయాలి, లేదంటే మన గ్యాలరీలో ఆల్రెడీ ఉంటే కనుక దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసేసుకుంటే అది మనకి ఏంటి అన్నది ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు ఇన్సెక్ట్ BPH అని వచ్చిన తర్వాత ఏం చేయాలి, వాటి మేనేజ్మెంట్ ఏంటి, ఇదన్నీ కూడా రికమెండ్ చేస్తుంది. ఇదేంటంటే ఒకవేళ కనుక 90% యాక్యురసీ రాకపోతే మళ్ళీ అది సైంటిస్టులకు వెళ్ళిపోతుంది. సైంటిస్టులు దానికి ఇది అని చెప్తారు. 24 అవర్స్లో వాళ్ళకి నోటిఫికేషన్. సో ఇది నాప్సరీ యాప్. ఇదేమో రైస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రెస్ ఇవాల్యుయేటర్. సో వీటన్నిటికీ ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఇచ్చున్నాము. ఆ క్యూఆర్ కోడ్తో వాళ్ళు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కిట్స్ ఇప్పుడు మేము అమ్ముతున్నాం కూడా బయట. సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి లైసెన్స్ తీసుకున్నాయి. వాళ్ళు ఇప్పుడు చాలా మంది రైతులకు మేము ఇప్పటివరకు ఇచ్చాము ఉచితంగానే. 4 కంపెనీస్ ఇప్పుడు వాళ్ళ దగ్గర రైతులు వాళ్ళని కాంటాక్ట్ చేసినట్టయితే దాన్ని వాళ్ళు కొనుక్కొని వాడుకోవచ్చు. ये जो संस्था है भारतीय चावल अनुसंधान संस्था, ये तेलंगाना आंध्र प्रदेश किसानों के हित में काम कर रहा है. हमारी जो लक्ष्य है कम एरिया में ज़्यादा चावल की पैदावार करें. इसके लिए हम लोगों ने काफ़ी उन्नत किस्म की बीजें, संकर बीजें जो क्लाइमेट रेसिलिएंट है और पेस्ट एंड डिजीज़ रेसिस्टेंट है, डेवलप करके रिलीज़ किए हैं. साथ ही साथ अपने देखे थे ये सॉइल टेस्टिंग किट, इट कैन बी ए गेम चेंजर फॉर फार्मर्स, क्योंकि बहुत रैपिडली सॉइल में कितना नाइट्रोजन, फॉस्फोरस और पोटैश है इसकी जानकारी ले सकते हैं. और साथ ही साथ हमारी जो दूसरे जो डिपार्टमेंट्स है जैसे एंटोमोलॉजी और प्लांट पैथोलॉजी, वो राइस के जो भी रोग या कीड़ा है उनके कंट्रोल के लिए क्या क्या उपाय ले सकते हैं उसके बारे में हम लोग अनुसंधान या शोध कर रहे हैं. साथ ही साथ हम लोग जो है मोर देन 10,000 फार्मर्स के साथ मिलके काम करते हैं. हमारी जो कृषि विस्तार विभाग या एग्रीकल्चरल एक्सटेंशन डिपार्टमेंट के तहत हम लोग मिलके काम कर रहे हैं. आपको आप टाइम मिलेगा तो हमारी संस्थान आइए, हमारी फील्ड में जो भी क्रॉप्स डेमोन्स्ट्रेशन है सब कुछ आपको दिखाएंगे सर. धन्यवाद. थैंक यू. These are value-added products made from rice. This is a moisturizer and this is a pain-relieving gel made out of rice bran oil. This has been patented and licensed to one firm and it is available in the market.
So it is very effective against joint pains and headache and all those muscles, and it is very much loved by old people. It is available on sale on website. And this is our product from Diyaradan 48. It is a high zinc rice, and these are the muruku made out of it. Very healthy. So these products are also available. This is made from our direct high zinc rice varieties. పేరు మేకల తిరుమల. మేము పెద్దపల్లి డిస్టిక్ పెరకపల్లి గ్రామం నుండి వచ్చినాం. మేము చేసే వ్యవసాయం వరి, మొక్కజొన్న, పత్తి వ్యవసాయం సాగు చేస్తాం. మేము ఇక్కడికి రైతు మేళ కార్యక్రమానికి అందరం కలిసి వచ్చినాం. ఇక్కడికి వచ్చినందుకు బాగా సంతోషంగా అందరూ రైతులు, మహిళలు, ఇవాళ అసలే మహిళా దినోత్సవం, అందరు కలిసి మహిళలం అందరం సంతోషంగా ఇక్కడికి వచ్చినాం. అండ్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మేము కేఎన్ బయోసైన్సెస్ నుంచి ఇక్కడ మేము స్టాల్ ఒకటి ఎగ్జిబిట్ చేస్తున్నాము. నా ఏరియా రెడ్యూవిడ్ బగ్స్, ఈపీఎన్ ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్స్ అండ్ ట్రైకోకార్డ్స్ చేస్తాం మేము ఇక్కడ. మాది ఆర్టీపీలో అవుట్లెట్ ఉంది ఇక్కడ, అక్కడ మేము రేర్ చేస్తూ ఉంటాము ఎన్ఐఆర్డి ఆర్టీపీలో. ఈ రెడ్యూవిడ్ బగ్స్ యాక్చువల్గా అది లార్వా ఏదైతే ఉంటుందో మన పురుగుని, మన పంటలు నాశించే లార్వా ఉంటుంది, దాన్ని చంపడానికి రెడ్యూవిడ్ బగ్స్ అన్నిటిని మేము యూజ్ చేస్తాము. తర్వాత ట్రైకోకార్డ్స్ కాండం తొలిచే పురుగులు, ఏమైనా ఎగ్స్ ఏమైనా ఉంటే పెస్ట్లు, వాటికి ట్రైకోకార్డ్స్ యూజ్ చేస్తాము. అలాగే ఈపీఎన్ ఏమో నెమటోడ్స్, ఇది కూడా మేము ల్యాబ్లో గ్రో చేస్తాము. ఈ నెమటోడ్స్ని మేము ఫార్మర్స్కి ఇస్తే, అది ఈపీఎన్ ప్యాకెట్ ఫామ్లో మేము ఫార్మర్కి ఇస్తే వాళ్ళు లార్వేని చంపడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది చెరుకు సరోజన, కరీంనగర్ దగ్గర చిన్న బొంకూరు. మా ఊర్లో మొక్కజొన్న వేస్తాం, పొలం పండిస్తాం, అన్ని ఇంటినక కూరగాయ చెట్లు అన్నీ పెట్టుకుంటాం మందులు లేకుండా. ఎట్లా అనిపించింది అంటే చూస్తాంటే తెలుస్తాంటే తెలివి వాళ్ళ కాడికి వెళ్ళి ఇంజనీర్ పోతారు, ఏదైనా తెలిపితే తెలుసుకుంటే తెలుస్తుంది. అట్లా కోళ్ళ జాదుడైనా బర్రెల జాదుడైనా వ్యవసాయం అయినా అన్నీ చూస్తాంటే తెలుస్తాయి. Hello everybody, my name is Rani. I am from Kaveri University and I wish Women's Day, today is Women's Day special, so happy Women's Day to all the Raitulu, and I welcome all the farmers who have come here. This gathering is for them and we are very happy to welcome them to our seed company. And today we all have gathered here for just to know how well we can do better quality of seeds, better quality of food products for the farmers. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ లక్ష్మీ పూజ, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ నేచురల్ డై ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అండి. ఈరోజు మనము ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. అందరి మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు మేము అందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే అండి, మనకు మహిళలకి స్వయం ఉపాధి పథకాల మీద అవగాహన, తర్వాత ఏవేవి చేసుకుంటే వాళ్ళకి ఇన్కమ్ జనరేటివ్ యాక్టివిటీస్గా ఉంటాయన్న దాని మీద మెయిన్ ఫోకస్ చేశామండి మేము. మాదంతా న్యాచురల్ డై అండ్ ప్రొడక్షన్ యూనిట్ కాబట్టి చాలామంది విమెన్ మామూలుగా క్రాప్ సీజన్లో చాలా బిజీగా ఉంటారు, హార్వెస్టింగ్ అని అదని. తర్వాత ఖాళీ రోజుల్లో ఇంటికాడే ఉంటారు, వాళ్ళకి ఉపాధి ఏమి ఉండదు. ఆ విధంగా ఆలోచన చేస్తే వాళ్ళు ఖాళీ సమయంలో చాలా ఇంపార్టెంట్గా ఇంకా ఎక్కువ డబ్బులు కూడా సంపాదించుకునే స్కీమ్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే న్యాచురల్ డైస్ అన్నది ఒకటండి. న్యాచురల్ డైస్లో మనం ఏంటంటే బంతిపూలు, మోదుగు పూలు, తర్వాత దానిమ్మ తొక్క, ఎనైటో సీడ్స్, ఇవన్నీ చాలా మనకి వేస్ట్ పదార్థాలుగా దొరుకుతుంటాయి ఇంట్లో. అవన్నీ సేకరించుకుని స్టోర్ చేసుకుని దాంతో మంచి కలర్స్ అన్నీ తయారు చేసుకోవచ్చండి, న్యాచురల్ కలర్స్ అని. ఈ కలర్స్ అన్నీ మనకి వేరేగా ఉపయోగపడతాయి. ఏదైనా అబ్జార్బెంట్ మెటీరియల్ అంటే మట్టి బొమ్మల మీద, మట్టి కాల్చిన బొమ్మల మీద, వుడ్, బ్యాంబూ ఇవన్నిటికీ వాడుకోవచ్చండి. అంతేకాకుండా హోలీ పౌడర్స్ చేసుకోవచ్చు, బట్టలకి కూడా అద్దుకోవచ్చు. సో ఈ న్యాచురల్ డైస్ అన్నది చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి ఉపయోగాలు ఉన్నాయండి. బాగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా తయారు చేసుకోవచ్చు మనము. దానికి రిలేటెడ్గా మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తాము. మహిళలందరూ ఈ న్యాచురల్ డైస్ అన్నది టెక్నాలజీస్ నేర్చుకుని వాళ్ళకి ఇన్కమ్ జనరేటివ్గా చేసుకోవాలన్నది మా కోరిక అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.
మాది మిల్లెట్ ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్. సో మేము మిల్లెట్స్ తృణధాన్యాలు వాడి వివిధ ప్రోడక్ట్స్ని తయారు చేస్తాము. రాగి, జోవర్, బాజ్రా ఇట్లా ఉన్న తృణధాన్యాలు అన్నిటినీ వినియోగించుకొని ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేస్తాము. కుకీస్ కానీ, మఫిన్స్, డైలీ బైట్స్ అని మురుకుల్లాగా, ఇంకా మిక్స్చర్, రాగి మాల్ట్ అంటే రాగి జావకు సంబంధించిన పిండి, అట్లానే రాగి ఫ్లోర్, ఇంకా కొత్తగా మనం ఇప్పుడు ఏవైతే తింటున్నామో అలాంటి ఫామ్లో కూడా రాగి వర్మిసెల్లి అని, రాగి నూడిల్స్, జోవర్ నూడిల్స్, ఇంకా రవ్వ, ఇలా చాలా పదార్థాలను మేము మిల్లెట్స్ తృణధాన్యాలు వాడి తయారు చేస్తున్నాం అన్నమాట మా దాంట్లో. ఇందులో స్టూడెంట్స్ ఇంకా ఫ్యాకల్టీ అందరు కలిసి పనిచేయడం జరుగుతుంది. మేడం వాళ్ళు మాకు ఇచ్చే గైడెన్స్ తీసుకొని మేము వీటిని వాళ్ళు మాకు చెప్పిన ప్రకారంగా మేము వీటిని తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కిసాన్ మేళా అనేది ఇనిషియేటివ్ ఫార్మర్స్కి ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ పరంగా వాళ్ళు ఫార్మింగ్ ఎలా చేయాలి, దాని గురించి ఉన్న పరికరాల గురించి, అలానే విత్తనాల గురించి, ఆధునిక పద్ధతుల గురించి వాళ్ళకి తెలియజేయడానికి ఈ కిసాన్ మేళా అనేది మా యూనివర్సిటీ ప్రొవైడ్ చేసింది. దీంట్లో కొరమండల్ వాళ్ళ మద్దతు తీసుకొని మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కలిసి ఈ కిసాన్ మేళాని నిర్వహించారు. ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి ప్రముఖంగా మహిళా రైతుల కోసం, మహిళా వ్యవసాయం చేసే మహిళల కోసం దీన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. అట్లానే విత్తనాలు మాది అగ్రికల్చర్ యూనివర్సిటీ, మా యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు కొత్త వెరైటీ ఆఫ్ సీడ్స్ని, విత్తనాలను తయారు చేశారు. వాటిని రైతులకి తెలియజేయడానికి ఈ కిసాన్ మేళా, ముఖ్యంగా మహిళా రైతులు అభివృద్ధి చెందాలి, వాళ్ళకి నార్మల్ అందరితో సమానంగా మహిళా రైతులు కూడా చేయాలి అన్న దాంతో ఇది నిర్వహించడం జరిగింది. మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నీలండి, మాది ఈర్లపల్లి ఊరు, గ్రామం మాది జడ్చల మండలం అండి, మహబూబ్నగర్ డిస్టిక్. మేము రైతులం సార్. ఏ రైతు పని చేసినా మేము ఇంతల్లే ఉంటున్నాం. ఏ ఎదుగుదల మాకు లేదు. ఏదన్నా గవర్నమెంట్ ద్వారా మాకు కొంచెం ఎదుగుదల కావాలి. అందు గురించే మేము ఆడవాళ్ళం అందరం కూడా కలుసుకొని ఇక్కడ దాకా వచ్చినాము. మీరు ఏదో మీ సహకారం ఏదో మాకు అందిస్తే మేము అందరం హ్యాపీగా ఉంటామని ఒకటే కోరుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. మేము మహబూబ్నగర్ జిల్లా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్. నా పేరు అరుణాదేవి. మహబూబ్నగర్ నుంచి మేము 50 మంది మహిళా రైతులను తీసుకొని వచ్చాము ఇక్కడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అయితే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఎఫ్పిఓ వాళ్ళు అందరూ కూడా బాగా కష్టపడి చేస్తూ ఉన్నారు. ఈ సీజన్కి తగ్గట్టు తర్వాత ఏదైతే అప్డేషన్ ఉన్నాయో టెక్నాలజీ అప్డేషన్స్ అన్నీ కూడా, ఆ పరికరాలకు సంబంధించి అన్నీ కూడా వీళ్ళకు అవేర్నెస్ తీసుకొని వస్తే ఇంకా ముందుకు పోవచ్చు వ్యవసాయ రంగంలో. మహిళల్లో అయితే ఇప్పటివరకు అయితే సబ్సిడీ ఉన్నా కూడా, ఇట్లాంటివి ఉన్నా కూడా మా ఎఫ్పిఓ తరఫున మేము అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. వేరుశెనగకు సంబంధించి కానీ, పల్లీలకు సంబంధించింది కానీ. సో అందరికీ మళ్ళొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు పద్మమ్మ. మా ఊరు ఆ గ్రామం ఆత్కూరు. ఇక మేము ఎక్కువ కంది పంట పండిస్తాము, పత్తి వేస్తాము, మక్క వేస్తాము, ఉల్లిగడ్డ ఇవన్నీ వేస్తాము. ఆర్గానిక్ చేసినాం అన్నట్లు. ఈసారి కంది పంట వర్షాలు పడి పోయినాయి. ఈసారి ఎండాకాలము మక్కలు వేసినాము. ఇక్కడికి వచ్చినా ఇప్పుడు వచ్చినాము, చూస్తున్నాము, బాగా అనిపిస్తున్నది ఇవన్నీ చూస్తుంటే. మేము వ్యవసాయం చేస్తాము న్యాచురల్ ఫ్యామిలీ అందరం. ఇక పసుపు వేసినాం, పసుపు కూడా వండుతుంది మా దగ్గర. ఈసారి పసుపులు కూడా బాగా వేసారు, ఎక్కువ వేసిండ్రు. సో నా పేరు డాక్టర్ డి మాధురి, అసోసియేట్ డీన్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, రాజేందర్ నగర్, పివిఎన్ఆర్, తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ. సో మా కాలేజ్ ఈ మెగా రైతు మేళాలో పార్టిసిపేట్ చేస్తుంది. సో మా కాలేజ్ తరఫు నుంచి మేము ఈ స్టాల్ పెట్టాము. ఈ స్టాల్లో మేము మెయిన్లీ ర్యాబిట్స్, క్వేల్స్, దెన్ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ గురించి, క్యాటల్ ఫీడ్ గురించి, క్యాటల్లో ఎలాగ మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి అనేది డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. యానిమల్స్కి ఏమేమి ఫీడ్ ఫాడర్ పెట్టాలి అనేది, తర్వాత ర్యాబిట్స్ ఇంట్లో పెంచుకుంటానికి, అలాగే ర్యాబిట్స్ మీట్ కూడా మా దగ్గర కాలేజ్లో ఫెసిలిటీ ఉంది. సో ఎవరికైనా ఇట్లాంటి యానిమల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ దగ్గర మా కాలేజ్కి రావచ్చు, తెలుసుకోవచ్చు. డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత మిల్క్ తోటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఏమేమి చేసుకోవచ్చు విదౌట్ అడల్ట్రేషన్, హైజీనికలీ, అది కూడా నేర్పిస్తాము. ఫార్మర్స్కి ముఖ్యంగా యానిమల్స్లో డిజీజ్ ప్రివెన్షన్, వ్యాక్సినేషన్ అన్ని విధాలుగా
వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు ఉన్నా అవి అన్నీ మేము దానికి నిర్వహిస్తాము. నమస్తే అండి, నా పేరు మన్మథరావు. నేను కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్లో నేను జనరల్ మేనేజర్ మార్కెటింగ్గా చేస్తున్నాను. కావేరీ సీడ్ కంపెనీ అనేది విత్తనాల్లో రైతు సౌభాగ్యం కోసం పనిచేస్తున్న కంపెనీ. ఈ కంపెనీ 1976లో భాస్కర్రావు గారు స్టార్ట్ చేశారు. దినదినాభివృద్ధి చెంది ఈరోజు అన్ని పంటల్లో అంటే పత్తి, వరి, తర్వాత మొక్కజొన్న, మిగతా అపరాలు, అన్ని సన్ఫ్లవర్, అన్ని రకాల పంటల్లో విత్తనాలు టాప్ హైబ్రిడ్స్ అంటే మేలు రకమైన విత్తనాలు మన కంపెనీ నుంచి వస్తున్నాయి. ఆ రైతుకు అన్ని అంటే తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, భారతదేశం మొత్తం మీద అన్ని రకాల నేలలకి, అన్ని రకాల వాతావరణ పరిస్థితులకి అనుకూలించే అధిక ఉత్పత్తి చేయగల హైబ్రిడ్ విత్తనాలు మన కంపెనీ నుంచి సప్లై చేస్తున్నామండి. రైతు సౌభాగ్యం కోసం, అధిక దిగుబడుల కోసం ఈ కావేరీ వారి విత్తనాలని రైతు చూజ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతు దిగుబడి పెరగాలంటే ఈ కావేరీ విత్తనాలనే వాడాలండి. ఇది రైతుకు చాలా ఉపయోగం. నమస్తే అండి. పర్వేద అనంతరెడ్డి, మిట్టకోడు గ్రామం, పరిగి మండలం, వికారాబాద్ జిల్లా. మేము ఇప్పుడు పరిగి సొసైటీ నుంచి ఇక్కడ విచ్చేసినాం. ఈ ప్రభుత్వం చేస్తున్న పనులను శూన్యకే వచ్చినాము. మరియు మేము పత్తి, మన వడ్లు, మక్కలు, కందులు ప్రతి సంవత్సరం పండిస్తాం. మన నీరుతోటి పండిస్తాము, మరియు నీళ్ళు లేకుండా మెట్ట కూడా పండిస్తాము. కానీ ఇంకా ఇక్కడ ఎట్లెట్లు అని ఇంకా చూసి నేర్చుకుందామని వచ్చినాము. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న ఇవన్నీ సబ్సిడీలు కానీ ఇవన్నీ పెట్టిన విత్తనాలు ఎటువంటివి ఉంటాయని కూడా మంచిగా అన్నీ చూసినాము. కొన్ని మేము వేసినవి ఉన్నాయి, ఇంకా కొన్ని ఏమి ఉన్నాయి. కానీ మేమైతే మక్కలు వేసినవి ఉన్నాయి, నూజివీడు కానీ, మైకో కానీ, ఇవన్నీ బయోసీడ్ కానీ ఇవన్నీ వేసినాం ఇప్పటి వరకు. ఇప్పుడు వేయని మాత్రం ఇక్కడ మాకు కొత్త ఏం కంపెనీ కనబడలేదు. ఇంకా మరియు వడ్లు కూడా అన్నీ వేసినవి ఉన్నాయి. ఇంకా కొన్ని కొత్త కంపెనీలు వస్తాయో చూస్తామని చెప్పి లెంకుతున్నాం. కొత్త వేయునా ఇంకా మేము వడ్లు కానీ, మక్కలు కానీ, రాగులు కానీ ఏ పంటలైనా ఇంకా కందులు వేసి ప్రయత్నం మంచిగా పండియనికే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇప్పుడు ఇప్పటి వరకు డిఏపి మనం గొల్కల మంది వేసినాం, యూరియా కానీ డిఏపి కానీ. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే వీటిని బంద్ చేసి మనం ఆర్గానిక్ను వాడాలని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడే మేము నేర్చుకున్నాం, అది విన్నాము. కాబట్టి ఇప్పటి సంది కూడా మేము అది అలవాటు చేసుకుంటామని చెప్పి ఆలోచన. ఆర్గానిక్ యూరియా కానీ, మన డిఏపి కానీ, 2020 కానీ ఏ విషయం ఉన్నా, ఏ మందులున్నా, ఏ ఎరువులున్నా మేము ఈ గవర్నమెంట్ చెప్పే మందులను వాడుకొని ముందరికి అభివృద్ధి చేయాలని, పంటలను మంచిగా పండించాలని చెప్పి నా ఆశ. మాది కాసరపల్లె గ్రామం, ఎర్రం మల్లారెడ్డి, పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి రైతుగా. నేను దాదాపు 20 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు నేను 20 సంవత్సరాల నుండి ఈ యూనివర్సిటీ ఎంబడి ఇసంటి కిసాన్ మేళా ఇసంటి ఉన్నసంటి దానిలో మేము చూస్తుంటే కొత్త టెక్నాలజీ వస్తుంది. కాబట్టి ఎందుకనంటే దీంతో కొంత మేము నేర్చుకునడం జరుగుతుంది. అంటే రావాలి అని అంటే ఉన్నసంటి రైతులందరూ కావాలంటే ఇక్కడి దాకా రాలేకపోతారు. అంటే మంచి ఫార్మరు, ఆదర్శ రైతులు ఎందుకు అనంటే కొంచెం ఆదర్శ రైతులను తీసుకొచ్చడం జరుగుతుంది. దాని మీద ఎందుకనంటే ఫోకస్ పెట్టి వాళ్ళు ఎందుకు తీసుకొస్తారంటే వీళ్ళు చేరి చేస్తారనే వాళ్ళు గుర్తించి వాళ్ళ సూచనల శాలలు చెప్తారన్న ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చడం జరుగుతుంది. అందులో ఎందుకనంటే ఏదైనా ఇసంటి కిసాన్ మేళ పెట్టి రైతులకు ఉపయోగపడేది. ఎందుకనంటే కొంత ఎంత తెలిసినా కానీ రైతుల శాస్త్రవేత్తల ముందు ఉన్నసంటి ఇసంటి సాల్స్లలో ఉన్నసంటి టెక్నాలజీ ఏంటిది ఏది ఉన్నది తెలుసుకునటానికి, దానిలో మనకు ఏ రకంగానైనా ఉన్నది అన్నది వాళ్ళతో సాల్స్లలో తెలుసుకొని అసంటి దాన్ని మనం గుర్తించుకొని ఆ రకంగా మనం మెదలటానికి ప్రయత్నించడం జరుగుతుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.